నా పేరు రామం. ఎందుకు అలా సిగ్గుపడుతున్నారు? నీకు సిగ్గు లేకపోతే వేరే వాళ్ళకి కూడా లేదనుకుంటున్నావా ఏంటి? కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి బక్క సిక్కని కుమారి. రామం, నేను నందినిని. రేపు బస్ స్టాప్ కి రా, మనం బస్ లో మాట్లాడుకుందాం. నేను రాను. దేనికి? ఫ్రీ బస్ వేసింది లేడీస్ కి మాత్రమే. అనశ్రీం గారు నా పాట కాపీ కొట్టిరు. నమ్మవేమో గాని పొగవెట్టే సామ్రాణి. ఆ పాటని నమ్మవేమో గాని అందాల యువరాణి అని మార్చుకున్నాను. నేను నీకేం ఉపకారం చేశాను రా? న్యాయం కావాలి నాకు. అసలు నీకు ఇక్కడ ఎవరు న్యాయం చేయలే? పదవిలో ఉన్న మేడం గారు, ఎస్పీ గారు. ఎస్ మేడం, ఐఎమ్ డ్యూటీ. యాదవ్ నిల్లు కామెడీ చేయమని తీసుకొస్తున్నారు. పాపం రాసుకుంటాడు అన్ని ప్యాలెట్లా. ఎందుకు బ్యాగులే ఉన్నాయి చెప్పు. అందరికి కొంచెం గిఫ్ట్లు తీసుకొచ్చు. ఆయన గంట ఎందుకు ఇచ్చావు? ఆయన గంట సే స్పీచ్ ఇచ్చి ఎవరేమన్నా నేను గంట ఇస్తే నన్ను అడుగుతాను. మేడం ఇట్లా తీసుకొచ్చిన. ఏంటది చదవండి. తెలుగులో జడ్జిమెంట్ ఇవ్వడం ఎలా? మరి అంతమందికి ఇది ఇచ్చావు, నాకేం తెలదా? చాలా గలీజ్గా ఉంటది, నేను తీయను. ఏ పర్లేదు. ఇగో ఇందులో వరస్టే ఉందిరా. ఇందులో కాదు, దీంట్లో. మన్మథ రాజా మన్మథ రాజా కన్నే మనసే గిల్లొద్దు. గుండెల్లో 200 డప్పులు పగిలిపోయినాయి అంతేనా? ముదు ఒಳಗೆಲ್ಲ ಮುನಕ್ಕುಳ ತಂಗವಚ್ಚ ಅಡಿ ಅದುಕುಳ್ಳ ಎನ್ನ ನೀ ಏಂಗ ವಚ್ಚ. థియేటర్ దద్దరిల్లిపోయే పెర్ఫార్మెన్స్. హే జిలుకు చికాజిల్ల. నువ్వు పాడుతుంటే మైక్ కూడా మైకం కమ్మేస్తుంది, ఇంకా మాకెంత. హే రాసా 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 మన్మథ రాజా లేసా 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 గుద్దులేసా. నువ్వు రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి? పొంగలకు వరం. అది సంక్రాంతికి వస్తున్నాం కదా. తెలుగు